ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మత్తయి సువార్త 10వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా! ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాన్న ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండీ! యేసయ్య సమాజ మందిరములలో, గ్రామములలో, ప్రతి పట్టణంలో కూడా సంచరిస్తూ ఆయన యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తా ఉన్నారు కదండీ! ఇంకా యేసు ఏమని చెప్తున్నారండి? కోత విస్తారంగా ఉంది గానీ పనివారు కొంతమందే ఉన్నారు కాబట్టి నమ్మకమైన పనివారిని పంపించమని యజమానుని అంటే తండ్రిని వేడుకొనమని యేసయ్య మనందరికీ కూడా చెప్తున్నారు కదండీ! యేసయ్య చెప్పిన మాదిరిగా నమ్మకమైన పనివారి కోసము మనందరం కూడా తండ్రిని వేడుకోవాలి కదండీ! నెక్స్ట్ ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. కదండి! యేసయ్య యొక్క 12 మంది శిష్యుల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందామండి. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ. అంటే వీళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట కదండీ! వీళ్ళు జాలర్లు కదండీ! జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. యాకోబు, యోహాను కూడా బ్రదర్స్ కదండీ! వీళ్ళు కూడా జాలర్లే కదండీ! నెక్స్ట్ ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, యూదా. వీళ్ళందరూ కూడా యేసయ్య యొక్క శిష్యులు కదండీ! యేసయ్య తన యొక్క 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చి వారిని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపిస్తుందని చెప్పమని చెప్పారు కదండీ! అయితే మనం ఇక్కడ గమనిస్తే యేసయ్య తన శిష్యులతో ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళమని చెప్పారు కదండీ! అయితే యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత అదే శిష్యులతో ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కదండి! యేసయ్య ఇక్కడ ఏమని చెప్తున్నారండి? రక్షణ అనేది కేవలము ఇశ్రాయేల్ వంశస్థులకు మాత్రమే కాదు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు ప్రకటించండి. ఎవరైతే ఆ సువార్తని నమ్ముతారో వారందరూ కూడా రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని మీరందరికీ వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి చెప్పండి అని యేసయ్య ఆయన శిష్యులకి చెప్పారు కదండీ! ఆయన శిష్యుల ద్వారా మనందరం కూడా రక్షణ సువార్తని తెలుసుకొని మనం రక్షించబడ్డాం కదండీ! రక్షించబడిన మనం కూడా రక్షణ లేని ఇతరులకి సువార్తని ప్రకటించాలి కదండీ! అప్పుడు వారు కూడా రక్షింపబడతారు కదండీ! ఆ విధంగా రక్షణ లేని వారికి సువార్తని ప్రకటించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.